హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. చూడండి, మనం ఈరోజు వీడియోలో గోల్ సీక్ అండ్ సినారియో మేనేజర్ గురించి తెలుసుకుందామండి. రెండు ఆప్షన్స్ చూడండి. ఇది గోల్ సీక్ సినారియో మేనేజర్ రియల్ టైంలో మనం ఎక్కడ యూజ్ చేస్తామని ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ ఇచ్చానండి. చూడండి, గోల్ సీక్ అనేది చూడండి ఫినాన్స్ అండ్ బడ్జెటింగ్, బిజినెస్ ప్లానింగ్, ఆపరేషన్స్ అండ్ డేటా అనాలిసిస్. వీటిలో మనం గోల్ సీక్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ సినారియో మేనేజర్ చూడండి. ఇది బిజినెస్ ఫోర్కాస్టింగ్, ప్రాజెక్ట్ ప్లానింగ్, ఫైనాన్షియల్ మోడలింగ్ అండ్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. వీటిలో మనం సినారియో మేనేజర్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంతకీ గోల్ సీకు సినారియో మేనేజర్ అనేది ఎక్సెల్లో డేటా ట్యాబ్లో వాట్ ఇఫ్ అనాలిసిస్లో అండి. ఇక్కడ చూడండి, మీకు జూమ్ చేస్తున్నాను. చూడండి, డేటా ట్యాబ్ వాట్ ఇఫ్ అనాలిసిస్. చూడండి, డేటా ట్యాబ్లో వాట్ ఇఫ్ అనాలిసిస్లో ఇక్కడ ఉంటుంది చూడండి, సినారియో మేనేజర్ అండ్ గోల్ సీక్ అండి. ఈ రెండు ఆప్షన్స్ చాలా బాగా మనకు ఉపయోగపడతాయండి రియల్ టైంలో. కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, గోల్ సీక్ చూద్దాం. ఇక్కడ చిన్న స్టూడెంట్ మార్క్స్ డేటా ఉందండి. ఇక్కడ చూడండి, స్టూడెంట్కి సంబంధించిన సమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ మార్క్స్ ఉన్నాయండి. ముందుగా మనం టోటల్ చేద్దాం. ఇక్కడ టోటల్ చూడండి, సమ్ ఫార్ములా రాస్తున్నాను. ఇక్కడ వరకు సోషల్ దాకా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు చూడండి, టోటల్ మార్క్స్ 322 వచ్చినాయి. మనకి ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే మొత్తం 400 మార్క్స్ రావాలి. 400 మార్క్స్ మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనం ఈ సోషల్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ రావాలి? సో మనం ఈ సెల్లో ఎన్ని మార్క్స్ అయితే మనం టార్గెట్ 400 మార్క్స్ రీచ్ అవుతాం. సో ఇన్ దిస్ కేస్ మనం ఏంటంటే గోల్ సీక్ అని వాడతామండి. చూడండి, మీరు ఈ టోటల్ మార్క్స్ సెల్ ఇది రెఫరెన్స్ తీసుకోండి. డేటా ట్యాబ్లోకి వెళ్ళండి, వాట్ ఇఫ్ అనాలిసిస్, గోల్ సీక్. ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా సెల్ అనేది మీకు టోటల్ తీసుకుంది. ఇది టోటల్ వాల్యూ అనేది సెల్ తీసుకుంది. టూ వాల్యూ అనేది ఏంటంటే మన టార్గెట్ వాల్యూ అనమాట. మనకి ఎన్ని రావాలి? 400 రావాలి. సో నేను ఇక్కడ 400 ఎంటర్ చేస్తున్నా అండి. బై చేంజింగ్ సెల్ చూడండి, మనకు ఏది చేంజ్ అవ్వాలి? సోషల్. ఈ సోషల్ సబ్జెక్ట్ సెల్ రెఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. మీకు చూడండి, ఇక్కడ చూసారా, ఇక్కడ సోషల్‌లో 78 మార్క్స్ వస్తే మన టార్గెట్ 400 రీచ్ అవుతామండి. సో ఈ విధంగా మీకు ఇది కావాలంటే ఓకే ఉండనివ్వండి, లేదంటే క్యాన్సిల్ చేసుకోండి, పర్లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ బిజినెస్ ఎగ్జాంపుల్ అండి. ఇది ప్రాఫిట్ టార్గెట్. ఇక్కడ చూడండి, మనకు సెల్లింగ్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది, క్వాంటిటీ ఉందండి. మనం ప్రాఫిట్ కనుక్కుందాం. చూడండి, ప్రాఫిట్ చూడండి, మనకు ప్రాఫిట్ అంటే చూడండి, మనకు చూడండి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇంటూ మన క్వాంటిటీ అండి. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మన ప్రాఫిట్ 7,500 ఉంది. ఇప్పుడు మనకు టార్గెట్ మనకు 10,000 కావాలి ప్రాఫిట్, లేదంటే మనకు 8,500, 1,000 ప్రాఫిట్ ఎక్కువ రావాలి. మన టార్గెట్ ప్రాఫిట్ చూడండి, టార్గెట్ ప్రాఫిట్ మనకు 8,500 రావాలండి. సో మనం ఇందులో సెల్లింగ్ ప్రైస్ ఎంత చేయాలి, కాస్ట్ క్వాంటిటీ ఎంత చేయాలి? సో ఈ రెండు సినారియోస్లో మనం చూద్దాము. నేను ఇక్కడ ప్రాఫిట్ సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ డేటా ట్యాబ్లోకి వెళ్ళండి, వాట్ ఇఫ్ అనాలిసిస్, గోల్ సీక్ రండి. ఇక్కడ చూడండి, సెల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. టూ వాల్యూ దగ్గర మనం చూడండి, మనకు ఎంత కావాలి టార్గెట్, ప్రాఫిట్ టార్గెట్ ఎంత? 8,500. ఇక్కడ ఎంటర్ చేయండి. చేంజింగ్ సెల్ దగ్గర మీరు ఏం చేస్తారంటే, మీకు ఎందులో మీరు ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఉంది 450 ఉంది, ఇది తీసుకోండి. ఇది ఎంత ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత సెట్ చేస్తే మనకి వాల్యూ టార్గెట్ రీచ్ అవుతాం, ఈ ప్రాఫిట్ టార్గెట్ రీచ్ అవుతాం. ఇది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనండి. చూడండి, మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది 470 లాగా మనం సేల్ చేస్తే మనం ప్రాఫిట్ అనేది 8,500 రీచ్ అవుతామండి. ఇప్పుడు మనకు ఈ సెల్లింగ్ ప్రైస్ పెంచొద్దు, మనకి ఇది ఆల్రెడీ కాస్ట్ ఎక్కువైంది అనుకుంటే, మనం ఈ క్వాంటిటీ ఎన్ని సేల్ చేస్తే, అంటే క్వాంటిటీ ఎంత పెరిగితే మనకి ప్రాఫిట్ రీచ్ అవుతాం. మనం ఇప్పుడు క్వాంటిటీ బేస్ చేసుకొని చేద్దామండి. చూడండి, నేను ఇలాగో సేమ్ డేటా ట్యాబ్లోకి వెళ్ళండి, వాట్ ఇఫ్ అనాలిసిస్, గోల్ సీక్ అండి. ఇక్కడ చూడండి, టూ వాల్యూ నేను 8,500 ఇస్తున్నా. మన ప్రాఫిట్ అనేది 8,500 రావాలి టార్గెట్ వాల్యూ. చేంజింగ్ వాల్యూ అనేది క్వాంటిటీ తీసుకుంటున్నాను. చూడండి, క్వాంటిటీ 50 ఉంది కదా, నేను ఇది తీసుకుంటున్నా. అంటే మనకి ఎంత క్వాంటిటీ మనం సేల్ చేస్తే మనం టార్గెట్ రీచ్ అవుతాం. ఓకే ప్రెస్ చేస్తున్నా. చూడండి, అంటే మనకు 56.66 అంటే 57 అప్రాక్సిమేట్లీ 57 మనం క్వాంటిటీ సేల్ చేస్తే మనకి టార్గెట్ రీచ్ అవుతామండి. సో ఈ విధంగా అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కరెంట్ శాలరీ ఉందండి, ఇంక్రిమెంట్ 4% ఉంది ఎంప్లాయీకి సంబంధించి. న్యూ శాలరీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. న్యూ శాలరీ చూడండి, నేను ఈ శాలరీ ప్లస్ ఇది చూడండి,
సాలరీ మల్టిప్లై విత్ పర్సెంటేజ్ అండి. చేస్తే మీకు న్యూ సాలరీ వస్తది. చూడండి. ఇది న్యూ సాలరీ అండి. మనకు న్యూ సాలరీ 22,880 వచ్చింది. మనకు టార్గెట్ సాలరీ 25,000 రావాలి. మనకు 25,000 సాలరీ రావాలంటే ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ ఎంతుండాలి? మనం ఈ సెల్ ఎంతకు సెట్ చేస్తే మనకి వస్తది. చూడండి, నేనిక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను న్యూ సాలరీ. మళ్ళీ డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. వాట్ ఇఫ్ అనాలిసిస్, గోల్ సీక్ అండి. ఇక్కడ రండి. టు వాల్యూ దగ్గర మనకు 25,000 సాలరీ. మనకు చేంజ్ చేయాల్సిన వాల్యూ ఏందంటే బై చేంజింగ్ వాల్యూ ఈ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్. ఈ సెల్ తీసుకోండి. ఓకేనండి. చూడండి, మనకు సాలరీ టార్గెట్ 25,000 రావాలి అంటే ఇంక్రిమెంట్ అనేది 14% జరగాలండి. 14% జరిగినట్టయితే మన టార్గెట్ 25,000 రీచ్ అయితాం. ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ఇది మనకి రియల్ టైమ్‌లో ఇది లోన్ కంపారిజన్ అండి. ఇక్కడ లోన్ అమౌంట్ మనకు 5,00,000 ఉంది. ఇంట్రెస్ట్ రేట్ 11% ఉందండి. టెన్యూర్ 5 ఇయర్స్ ఉంది. మనం ఈఎంఐ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్టు. మనకు ఈఎంఐకి మనకు ఎక్సెల్‌లో ఫార్ములా ఉందండి. పీఎంటీ అనే ఫార్ములా ఉందండి. పేమెంట్ అనేది. చూడండి, ఇక్కడ రేట్ దగ్గర నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా. రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇది యాన్యువల్ ఇంట్రెస్ట్. సో, నేనేం చేస్తున్నా అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. డివైడెడ్ బై 12 చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, పీరియడ్ అండి. పీరియడ్ వచ్చేసి మనకు 5 ఇయర్స్. 5 ఇయర్స్ కూడా చూడండి మనకు మంత్స్‌లో తీసుకోవాలి కాబట్టి నేను ఈ టెన్యూర్ 5 ఇంటూ మల్టిప్లై విత్ నేను 12 చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పీవీ అండి. మనకు వాల్యూ ఎంతండి? 5,00,000. ఇక్కడ మీరేం చేస్తారంటే 5,00,000 ముందు మైనస్ పెట్టండి. ఎందుకంటే మనకు ఈ పీఎంటీ ఫార్ములాలో రిజల్ట్ అనేది నెగెటివ్‌లో వస్తదండి. మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇది మైనస్ పెట్టకుండా ఎంటర్ చేశాననుకోండి. చూడండి, నెగెటివ్ వస్తది. కాబట్టి ఇది బై డిఫాల్ట్‌గా అట్లా ఉందండి ఇది. సో, ఇది మైనస్ పెట్టండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఈఎంఐ చూడండి, పర్ మంత్ ఈఎంఐ 10,871 వస్తుంది. మనకి ఈఎంఐ ఇది ఇంతొద్దు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను 9,000కు తగ్గించుకోవాలనుకుంటున్నా ఈఎంఐ. సో, మనకప్పుడు టెన్యూర్ ఎంత పెట్టుకోవాలి? ఇంట్రెస్ట్ రేట్ ఎంతుండాలి? ఈ 2 యాంగిల్‌లో మనం చూద్దామండి. ఈఎంఐ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. వాట్ ఇఫ్ అనాలిసిస్, గోల్ సీక్ ఇది సెలెక్ట్ చేయండి. టు వాల్యూ దగ్గర మనకు 9,000 రావాలి ఈఎంఐ. చూడండి, చేంజింగ్ వాల్యూ వచ్చేసి మీరు ఇది తీసుకోండి టెన్యూర్. 5 ఇయర్స్ ఉంది కదా! నేను ఓకే అంటున్నా. చూడండి, మనకు టెన్యూరు 6.5 ఇయర్స్ పెట్టుకుంటే మనకు ఈ 9,000 ఈఎంఐ వస్తదండి. పోనీ టెన్యూర్ వద్దు, నాకు ఇంట్రెస్ట్ తక్కువ చేయాలనుకుంటే చూడండి, నేను క్యాన్సిల్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. వాట్ ఇఫ్ అనాలిసిస్, గోల్ సీక్ అండి. ఇక్కడ మనకి ఈఎంఐ వాల్యూ 9,000 తీసుకున్నా. నాకిప్పుడు ఈ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ రేట్ పర్సెంటేజ్ ఇది తీస్తున్నానండి. ఓకే అంటున్నా. చూడండి, మనకు 3% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తే మనకు 9,000 పడతదండి. ఇదే సేమ్ అమౌంట్ అనమాట. సో, ఈ విధంగా గోల్ సీక్ అనేది మన టార్గెట్ వాల్యూ రీచ్ కావడానికి మనం ఏదైతే సెల్ వాల్యూని మార్చాలనుకుంటున్నామో అదొక సెల్ వాల్యూ మనం మార్చడానికి ఉపయోగపడతదండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను గోల్ సీక్ అండ్ సినారియో మేనేజర్‌కు సమ్ డిఫరెన్సెస్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, గోల్ సీక్‌లో మన సింగిల్ సెల్ మాత్రమే మనం మార్చగలుగుతామండి. చూడండి, టార్గెట్ వాల్యూ సింగిల్ సెల్ మాత్రం యూజ్ చేస్తే ఒకే సొల్యూషన్ ఉంటది. క్విక్ కాలిక్యులేషన్ అన్నమాట. సినారియో మేనేజర్‌లో మనం మల్టిపుల్ వాల్యూస్‌ని మార్చొచ్చు. డిఫరెంట్ కేసెస్ కంపేర్ చేయొచ్చు. మల్టిపుల్ సినారియో రిపోర్ట్ కూడా చూడొచ్చు. ఇది ప్లానింగ్ అండ్ అనాలిసిస్‌లో ఇది బాగా మనం యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఈ సినారియో మేనేజర్‌కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, సేల్స్ ప్రాఫిట్ కంపారిజన్ ఉంది. ఇక్కడ యూనిట్ సోల్స్ 1000, ప్రైస్ పర్ యూనిట్ 50, కాస్ట్ పర్ యూనిట్ 30 ఉందండి. మనం ప్రాఫిట్ కనుక్కుందాం. ప్రాఫిట్ చూడండి, మనకు ప్రాఫిట్ అంటే చూడండి, మన యూనిట్ సోల్డ్ ఇంటూ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ కాస్ట్ పర్ యూనిట్ కదండి. ఇది చేస్తున్నా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, మనకు ప్రాఫిట్ వస్తది. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ 20,000 వచ్చిందండి మనకు. ఇక్కడ చూడండి, ఇందులో మనం మల్టిపుల్ వాల్యూస్ నుంచి చేంజ్ చేసి మనం కంపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చూడండి, నేనిప్పుడు డేటా ట్యాబ్‌లోకెళ్తున్నా. వాట్ ఇఫ్ అనాలిసిస్ ఇక్కడ పైన ఆప్షన్ చూడండి, సినారియో మేనేజర్ ఉంది కదా, ఇది చూజ్ చేసుకోండి. ఇక్కడ నేను సినారియోస్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సమ్ నార్మల్ కేస్‌లో ఇక్కడ రండి, చేంజింగ్ సెల్స్ దగ్గరికి రండి. ఈ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ప్రాఫిట్ కాకుండా ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. ఓకే అనండి. నార్మల్ కేస్‌లో మీకు ప్రాఫిట్ అనేది ఇక్కడ వాల్యూస్ ఏం చేంజ్ చేయకండి. ఇట్లనే ఉంచి ఓకే ప్రెస్ చేయండి. నెక్స్ట్ సినారియో యాడ్ చేయండి ఇక్కడ. ఇక్కడ చూడండి, బెస్ట్ కేస్‌లో సేమ్ చూడండి, బెస్ట్ కేస్‌లో 3 సెలెక్ట్ చేయండి.
ఓకేనండి. బెస్ట్ కేస్‌లో ఇక్కడ చూడండి. మనకు యూనిట్ సోల్స్ పెంచుతున్నాను. ఇక్కడ 1500 చేస్తున్నానండి. ఇది 50 ఉంది గదా! ఇది 100 చేస్తున్నాను. ఇక్కడ ఇది 30 ఉంది గదా! ఇది 50 చేస్తున్నాను. ఇది బెస్ట్ కేస్‌లో అన్ని వాల్యూస్ పెంచాను. చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి. సమ్ వరస్ట్ కేస్. ఇందులో చూడండి సేమ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే రండి. ఇక్కడ చూడండి. నేను ఇక్కడ తగ్గిస్తున్నా చూడండి. ఇక్కడ నేను 800 ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 25 ఇక్కడ నేను 20 ఇస్తున్నానండి. వరస్ట్ కేస్. ఓకే అంటున్నా. ఇక్కడ చూడండి మనం 3 సినారియోస్ తీసుకున్నాం ఇప్పుడు. మనం చూడండి ఇక్కడ నార్మల్ కేస్ ఇక్కడ నేను బెస్ట్ కేస్ చూస్తున్నాను. ఇక్కడ షో అన్నారనుకోండి. మీ ప్రాఫిట్ చూడండి. 75,000 వరస్ట్ కేస్ చూడండి షో అన్నారనుకోండి. 4,000 ప్రాఫిట్. నార్మల్ కేస్ షో అనండి. ఇక్కడ 20,000. ఇట్లా మీరు రకరకాలుగా మీరు వాల్యూ చేంజ్ చేస్తూ మీరు జస్ట్ ఇమాజిన్ చేసి మీ వాల్యూ చేంజ్ చేసుకుంటూ మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సమ్మరీ చేసుకోవచ్చు. ఇక్కడ కింద సమ్మరీ ఉంది కదా! ఈ సమ్మరీ క్లిక్ చేస్తే మీకు సమ్మరీ ఇస్తదండి. ఇక్కడ చూడండి సినారియో సమ్మరీ, సినారియో పివట్ టేబుల్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రస్తుతానికి సినారియో సమ్మరీ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి మనకు చూసారా? సినారియో సమ్మరీ మనకు నార్మల్ కేసు, బెస్ట్ కేసు, వరస్ట్ కేసులో మనకు ప్రాఫిట్లు ఏ విధంగా వచ్చాయో చూడండి. దీన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చండి. ఈ విధంగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకు సమ్ బడ్జెట్ ప్లానింగ్ అండి. హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ సంబంధించి బడ్జెట్ ప్లానింగ్ ఉందండి. ఇందులో చూడండి సమ్ మంత్లీ ఇన్‌కమ్ ఉంది 40,000 రెంట్, గ్రాసరీస్, యుటిలిటీస్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయండి. ఇవి ఎక్స్‌పెండిచర్స్. మనకు టోటల్ సేవింగ్స్ కనుక్కుందాం. ఇప్పుడు టోటల్ సేవింగ్స్ అంటే ఏందండి? మంత్లీ ఇన్‌కమ్ మైనస్ ఇది చూడండి సమ్ ఆఫ్ ఈ ఎక్స్‌పెండిచర్. ఇదంతా తీసుకుంటే మనకు చూడండి మనకెంత 28,000 అండి. నేను చూడండి ఫాంట్ పెంచుతున్నాను కొంచెం. చూడండి మనకు 28,000 మన ప్రాఫిట్ అండి. సేవింగ్స్ అనమాట. టోటల్ 28,000 మనకు సేవింగ్ అనమాట ఇది. చూడండి ఇందులో కూడా ఇప్పుడు సినారియో మేనేజర్‌కెళ్తున్నా. డేటా, వాట్ ఇఫ్ అనాలిసిస్, సినారియో మేనేజర్ అండి. ఇక్కడ నేను చూడండి చూడండి నార్మల్ మంత్ అనమాట. సమ్ నార్మల్ మంత్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చేంజింగ్ వాల్యూ దగ్గర ఈ మొత్తం తీసుకోండి. ఇక్కడి వరకు. సేవింగ్స్ కాకుండా మిగతాయన్ని తీసుకోండి. ఓకేనండి. నార్మల్ మంత్‌లో మీరు ఏం చేంజ్ చేయకండి. ఓకే ఉంచండి. నెక్స్ట్ సినారియో చూడండి. ఇక్కడ నేను ఫెస్టివల్ మంత్‌లో చూడండి. ఓకే అంటున్నా. ఇక్కడ ఫెస్టివల్ మంత్‌లో చూడండి కొన్ని మనకు ఎక్స్‌పెండిచర్ ఎక్కువొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ సేమ్ ఉంటదండి. గ్రాసరీస్ మనకు ఇక్కడ నేను గ్రాసరీస్ ఉన్నాయి కదా! 3,000 ఇక్కడ మనకు గ్రాసరీస్ 6,000 చేస్తున్నానండి. ట్రాన్స్‌పోర్టేషన్ సేమ్ అండి. ఎంటర్‌టైన్‌మెంట్ ఇక్కడ నేను కొంచెం 4,000 చేస్తున్నాను. చూడండి. ఓకే అంటున్నాను. నెక్స్ట్ యాడ్ చూడండి. ఇక్కడ లో సాలరీ మంత్ అని పెడుతున్నానండి. లో సాలరీ మంత్ అని పెడుతున్నాను. మనకు మంత్‌లో సాలరీ తక్కువొచ్చిందండి. సేమ్ ఇదంతా రేంజ్ ఇదే తీసుకుంటారు. ఇక్కడ చూడండి సాలరీ 40 ఉంది కదా! నేను 30,000 తీసుకుంటున్నానండి. ఈ కేస్‌లో ఇక్కడ చూడండి సాలరీ తక్కువుంది. మనకి ఎక్స్‌పెండిచర్ ఎక్కువుంది. నేను ఇక్కడ ఎక్స్‌పెండిచర్ నేను 6,000 చేస్తున్నాను. చూడండి రెంట్ 6,000 అయిపోయింది. చూడండి గ్రాసరీస్ 4,000 అయింది. ఈ కేస్‌లో అంటే వరస్ట్ కేస్‌లో చూడండి. ఇది 2,000 అయింది. ఇట్లా వాల్యూ చేంజ్ అయ్యింది. ఓకేనండి. చూడండి ఇప్పుడు మనకు 3 సినారియోస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి మనకు నార్మల్ దానిలో చూస్తే 28,000 మన సేవింగ్ ఉందండి. ఫెస్టివల్ మంత్‌లో చూడండి సేవింగు 23,000 వచ్చేసిందండి. మనకి ఇక్కడ సేవింగ్ తగ్గిందండి. ఇక్కడ లో సాలరీ మంత్ చూడండి. ఇక్కడ షో అంటే 15,000 ఇంకా తగ్గిందండి ఇక్కడ. సో, ఇట్లా మనం రకరకాలుగా మనం సినారియోస్ మన వాల్యూస్ ఇక్కడ చేంజ్ చేసుకుంటూ మనం చూడొచ్చండి. ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ కూడా సమ్మరీ ఉంటది మళ్ళీ సేమ్ సమ్మరీ రిపోర్ట్ తీసుకోండి. ఓకేనండి. చూడండి ఇక్కడ. చూసారా? ఇక్కడ మనకు నార్మల్ మంత్, ఫెస్టివల్ మంత్ ఇట్లా లో సాలరీ మంత్ మనకు చూడండి. ఇక మనకు సేవింగ్ అనేది చూడండి మనకిట్లా వస్తుందండి. సో, దీన్ని బట్టి మనకి ఎక్కడ ఖర్చు ఎక్కువవుతుంది, ఎక్కడ ఏమవుతుందనేది మనం ఒక ఐడియా వస్తదండి. సో, దాన్ని బట్టి మనం బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా మనం ఆహ్, గోల్ సీక్ అండ్ సినారియో మేనేజర్ అనేది మనకు ఈ ఎక్సెల్ బాగా ఉపయోగపడతాయండి. సో, హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ.